Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కంటి వైద్య పరీక్షలు మొత్తం చేసినాక డాక్టర్ నిర్ధారించి వీరికి మందులతోనే తగ్గిపోతుందని చెప్పిన వారిని మందులు ఇచ్చి ఇంటికి పంపించి వీళ్ళకు శుక్లం దెబ్బతిన్నది, వీళ్ళకు కంపల్సరీ ఆపరేషన్ కావాల్సిందే అని డాక్టర్ చెప్పిన వాళ్ళను తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ దింపుతుంది. రుద్ర ఫౌండేషన్ పేదవాళ్ళ కోసం తాను అరనిశలు కష్టపడుతూ తన బృందంతో ఎంతోమందికి ఇప్పటి వరకు ఆపరేషన్ చేయించారు. వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ఆనందాన్ని మాటల్లో కాకుండా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చెప్తున్నారు. మా పిల్లలు కూడా మాతోని రాకుండా మమ్మల్ని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చిన ఈ పేరం గోపీకృష్ణ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలని వాళ్ళు ఎంతో ఆనందంతో చెప్తున్నారు. 20,000 30,000 ఖర్చు పెట్టుకున్నా కానీ మా కంటి వైద్య పరీక్షలు 50,000 వరకు కూడా అయ్యే అవకాశాలున్న వాళ్ళు 1 రూపీ తీసుకోకుండా మాకు ఈ కంటి వైద్య పరీక్షలు ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి ఇంటి వద్ద దింపుతున్నారు. ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో చీకటిని వెళ్ళగొట్టి వెలుతురును నింపిన ఈ ఫౌండేషన్ వారికి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అక్కడికి వచ్చిన పేషెంట్లు ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఇలా సోషల్ అవేర్నెస్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే శంకర ఐ హాస్పిటల్, నానక్రామ్గూడలో ఉన్న శంకర ఐ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో గత 5 నెలల నుంచి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటికీ దాదాపు ఒక 1,500 మంది పేషెంట్స్ అయితే మన దగ్గరకు వచ్చి విజిట్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి 150 పైగా కూడా కంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేము ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినామో అది వారికి పూర్తి ఫలాలు అందుకున్నందుకు మా అందరికీ కూడా సంతోషంగా ఉన్నది. ఇది ఇలానే కొనసాగించాలని చెప్పేసి అందరి నుంచి వెళ్ళి మాకు విన్నపం రావడం వల్ల దీన్ని ప్రతి నెల నిర్వహించాలని చెప్పేసి దీన్ని కొనసాగిస్తున్నాము. ప్రతి నెల 2వ ఆదివారం అయితే వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు వీలు చేసుకొని ఉంటారని 2వ ఆదివారం రోజు నిర్వహించడానికి తలపెట్టినాము. ఇక్కడ పేడపల్లి డబ్బాల దగ్గర ప్రీమియర్ రెసిడెన్సీ మా స్వగృహంలో ప్రతి నెల 2వ ఆదివారము ఈ శస్త్రచికిత్స ఉచిత క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ఇందుకు సహకరిస్తున్న మా టీం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా మీ వల్ల ఇంకా చాలామందికి చేరుతున్నందుకు కూడా అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. అంటే ఈరోజు తీసుకోవద్దు హైదరాబాద్ మేము ఈ క్యాంప్ నిర్వహించడం అంటే పొద్దున వచ్చేస్తే 8 నుంచి 1 వరకు ఏవైతే టెస్టులు ఉంటాయో వాళ్ళ వివిధ రకాల పరీక్షలను చేసిన తర్వాత వాళ్ళ క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం ఉన్నది సెలెక్షన్ అయిన వాళ్ళందరినీ బస్సులో ఇవాళ మధ్యాహ్నం తీసుకెళ్ళేసి ఈవినింగ్ కల్లా చేరుకున్నాం. ఈవినింగ్ చేరుకున్న తర్వాత ప్రీ ఆపరేషన్ ఏవైతే ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపు పొద్దున మళ్ళీ రేపు ఆపరేషన్ చేయించేసి మళ్ళీ మరునాడు మంగళవారం రోజు, ఇవాళ ఆదివారం కదా, మరునాడు మంగళవారం రోజు ఉదయాన్నే మళ్ళీ ఇక్కడికి ఈ క్యాంపు శిబిరానికి ఎవరైతే ఆపరేషన్ చేసుకుని అందరూ రిటర్న్ అవుతారు. ఓన్లీ వృద్ధులైనా లేకుంటే ఎవరైనా కానీ అంటే వయో పరిమితి అని కాకుండా ఏంటంటే మన క్యాటరాక్ట్ ఏవైతే కంటి శుక్లాలు, కంటి పొరలు అంటే ఏజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ వస్తుంది కాబట్టి ఆ కంటి పొరలు, కంటి శుక్లాలకు సంబంధించిన చికిత్స మాత్రం నిర్వహించడం జరుగుతుంది. 2 days అక్కడ నుంచి 2 daysలో పేషెంట్కి సంబంధించి అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను అన్నీ వస్తాయి. కంటికి సంబంధించి, కంటి ఆపరేషన్ సంబంధించి అన్నీ మేము శంకర హాస్పిటల్లో. అంటే ఇలా చేస్తే మీకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన అంటే ప్రజల నుంచి స్పందన అంటే అసలు వారి సంతోషం చూస్తే మనకి ఇంకా ఇలా ఇంతకంటే మించిన పదవులు ఏం కావాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఎవరైనా కానీ ఎప్పుడైతే మనం వాళ్ళ కళ్ళలో ఆనందం చూసినప్పుడు మనకు అసలు మన కష్టం అనేది మొత్తం మర్చిపోతుంది.